Good evening, all of you. I'm observing everything from the back. అంటే ముందుండి అబ్జర్వ్ చేసేదానికంటే ఎన్నుకుంటే ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు, ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇంకా ఉంటే తెలుసుకోవచ్చు. అవర్ 10th class బ్యాక్ బెంచర్స్. ఓకే, వాట్ ఈస్ ప్రీవియస్ టాస్క్? గెట్ రెడీ విత్ మీ. What should I do? Okay, if you want to get ready with me, you have to lose every funny moments in your life. You have to sacrifice your day-to-day activities, everything. So don't get ready with me, but ready for your bright future. Okay, one thing here, if you observe, సాలిగా ఇంగ్లీష్ మస్తు మాట్లాడినా కానీ తెలుగులోకి వద్దాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మన మనోభావాలు, మన భావాలతో ఎలా మాట్లాడుకుంటామో మన భాషనే మాట్లాడుకోవాలి, అది తెలుగులోనే మాట్లాడుకోవాలి. నేను మాట్లాడదాం అనుకుంటే డీజే కూడా డౌన్లోడ్ చేస్తుంది, మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి మైక్ చేతిలో వస్తే మాట్లాడుతా అని ఉంటా కాబట్టి గ్యాప్ ఉండదని వాళ్ళకి అర్థమైనట్టుంది. ఒకసారి మీకు టీచర్స్ అంటే ఎంత ఇష్టమో వెనకాల ఉండి అప్పుడప్పుడు అరుస్తున్నారు కదా, అట్లా కాకుండా ఒకసారి గట్టిగా అరవండి. ఆల్ ద స్టూడెంట్స్, that energy should continue. ఆ ఎనర్జీ ఎల్లవేళలా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ప్లేసెస్ చేంజ్, స్థలాలు మారినా, టీచర్స్ చేంజ్ అండ్ మేనేజ్మెంట్ చేంజ్, ఎవరు చేంజ్ అయినా సరే యువర్ హ్యాపీనెస్ షుడ్ నాట్ చేంజ్. వన్ థింగ్ ఐ కెన్ సే, మళ్ళీ ఇంగ్లీష్లో పోతున్నా ఎందుకంటే అలవాటు అయిపోయింది. అక్కడ ఇంగ్లీష్ నా హిందూ నా ముస్లిం నా ఉర్దూ నా తెలుగు అన్నట్టు అయిపోయింది లైఫ్. ఇక్కడ ఉన్నప్పుడు ఐ యూజ్డ్ టు స్పీక్ ఆల్వేస్ ఇంగ్లీష్. వెన్ ఐ జాయిన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడితే సార్ నీకే వస్తుంది సార్, మాకు రాదు ఇంగ్లీష్ డైరెక్ట్గా అంటారు. సో ఎట్లా అయిపోయిందంటే ఇంగ్లీష్లో మాట్లాడలేము, మాట్లాడకుండా ఉండలేము. తెలుగులో మాట్లాడితేనేమో మనం యాజ్ ఏ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఐ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్, పాఠాలు కామన్, గుణపాఠాలు కామన్. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ముఖ్యంగా 9th class బ్యాచ్, ఇక్కడున్న 9th class బ్యాచ్ మీ అంత అదృష్టవంతులు లేరు, మీ అంత దురదృష్టవంతులు లేరు. అంటే మీరు ఎంజాయ్ చేశాను మీరు అనుకుంటున్నారు, మీరు ఎంత బాధపడ్డారో కూడా నాకు తెలుసు. అంటే కొన్ని సిచ్యువేషన్ మన చేతిలో లేనప్పుడు మనం ఏం చేయాలంటే అడ్జస్ట్ యాక్సెప్ట్ ద థింగ్స్. అలాగని మీ అంత అదృష్టవంతులు లేరు, ఎందుకంటే మీరు ఒక నాణ్యానికి 2 వైపులా చూసారనమాట, బొమ్మ బరుసు. మనకు నచ్చిన వస్తువులు మన చుట్టూ ఉన్నప్పుడు ఎలా ఉంటాము, నచ్చని వస్తువులు ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటాము, వాటిని నచ్చేలా ఎలా చేసుకుంటాము. అదే లైఫ్ అంటే. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండదు, కానీ ఆ లైఫ్ని మీకు అనుకూలంగా మార్చుకున్నా చూడు, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద 9th అని చెప్తున్నాను, మీరు 10th మర్చిపోతున్నాను నేను. అంటే ఒక బ్యాచ్ కంప్లీట్ చేసినాం కదా, ఇది 2nd బ్యాచ్ కాబట్టి ద 10th class స్టూడెంట్స్. ఇలా జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని మీ చుట్టూన్న వాళ్ళని మీకు అనుకొని లైఫ్ని ఎంజాయ్ చేసి ఉండాలి. లైఫ్లో ఫన్ ఉండాలి, కానీ ఫన్ మాత్రమే లైఫ్ కాదు. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు, ప్రతిదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఓకే సార్, ఎప్పుడు మోటివేషన్ కొంచెం ఫన్నీగా మాట్లాడుకుందాం అంటే ఒకటే, బిందాస్ ఉండాలి. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి. లైఫ్లో 10th class అంటే మళ్ళీ రాదు. మీరు అనుకున్నట్టు చదువు కాదు లైఫ్ అంటే. ఇంతకుముందు ఎవరు చెప్పారు కదా, ఇక్కడ లెసన్స్తో పాటు లైఫ్ లెసన్స్ తెచ్చుకోవాలి. మీకు ఈ 10th class తర్వాత మిమ్మల్ని ఎవడు అడిగేవాడు ఉండడు, దగ్గర కూర్చొని చెప్పేవాడు ఉండడు. ఉన్నా మీకు ఇంత ఇంట్రెస్ట్గా ఉండదు, ఇంత ఓపిక ఉండదు. సో ఉన్నదాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. కాకపోతే డిసిప్లిన్గా మాత్రం ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే ఒక 10 మంది స్టూడెంట్స్ ఉంటే దాంట్లో మన రిబుల్ స్టూడెంట్ ఉంటే ఖచ్చితంగా డిసిప్లిన్కి ఐకాన్గా ఉండాలి. అది మీరు నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకున్నది మీ సొసైటీలో ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ మీ వల్ల ఎవరికన్నా పేరు వస్తుంది అంటే ఫస్ట్ మీ టీచర్స్, తర్వాత మీ పేరెంట్స్. అదే మీరు తప్పు చేస్తే అది కూడా ఫస్ట్ మీ టీచర్స్కే. మీ చదివి చెప్పినది గాడిదేవాడరా, మీ చదివి చెప్పిన లోల్రా, ఇదేనా మీ టీచర్లు మీ స్కూల్లో చెప్తుంది అంటే మీరు చేసే మీరు చెయ్యరు, మీరు చేసే ఎదవ పనులకు టీచర్స్ బాధ్యులు అవుతారు. ఒకవేళ ఎదవాళ్ళు అయితే, మీరు ఎదవాళ్ళు కాదు కదా, క్వశ్చన్ చేసుకోకండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక ఎదవ ఉంటాడు. ఆ ఎదవని కొంచెం లిమిట్లో పెట్టుకుంటే మనం మేధావులం అవుతాం. ఓకే, ఎదవలు కావాలో మేధావులు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.
అండ్ 10th క్లాస్ తర్వాత మీ లైఫ్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఇప్పటివరకు సార్ ఇలా చేసి